ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనములో మనము చూస్తూ ఉంటున్నాం. చెడుతనము చేయుట మానిన ఎడల అనే మాటను. ప్రియులారా, దేవుని ప్రజలంగా మనము చెడుతనము చేయడము మానుకోవాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. చెడుతనము చేయడము మానుకుని మంచి వారంగా మనము ప్రభువు కొరకు జీవిస్తే మనమెంతో ప్రభువు ద్వారా మేలు పొందుతాము. దేవుని ప్రజలంగా చెడుతనము చేయడము మానుకోవాలి అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఈ వచనములు మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు గారడి సీమోనుతో పలుకుతున్నటువంటి మాటను. పేతురు ఏమంటున్నా అంటే, ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము అని చెప్పి ఆ గారడి సీమోనుతో అంటూ ఉన్నాడు. అంటే ఆ గారడి సీమోను చెడుతనము చేసిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? చెడుతనము చేస్తూ వచ్చాడు. ప్రియులారా, గారడి సీమోను చెడుతనము చేసిన వాడుగా ఉన్నట్లు వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకు ఆ వ్యక్తిని గురించి చెడుతనము చేసిన వాడు అని చెప్పి వ్రాయబడి ఉంది అంటే, ప్రియులారా, ఈ యొక్క సందర్భాన్ని మనము గమనించినప్పుడు పేతురు యోహానులు చేతులుంచుట ద్వారా కొందరు అక్కడ పరిశుద్ధాత్మను పొందుతూ వచ్చారు. పేతురు యోహాను చేతులుంచుట ద్వారా కొంతమంది పరిశుద్ధాత్మను పొందడము ఈ గారడి సీమోను చూచాడు. చూచి ఏం చేశాడంటే, పేతురు యోహాను దగ్గర కొంత ద్రవ్యాన్ని పెట్టి, ఈ ద్రవ్యం మీరు తీసుకొని ఈ వరాన్ని నాకు కూడా ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అంటే నేను ఎవరి మీదైతే చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి పేతురు యోహానుని అడుగుతా ఉన్నాడు. అంటే దేవుడు పేతురు యోహానులకు వరం ఇచ్చాడు. పేతురు యోహానులు ఎవరి మీదైతే చేతులు ఉంచినారో వారు పరిశుద్ధాత్మను పొందుతూ వచ్చారు. దేవుడు వారికి ఆ వరం ఇచ్చాడు. ఆ వరాన్ని ఈ గారడి సీమోను కూడా పొందుకోవాలని చెప్పి ఆశపడతా ఉన్నాడు. పొందుకోవాలి అంటే ఆ వరాన్ని ఇచ్చే దేవుణ్ణి ఆ వ్యక్తి అడగాలి. ఏం చేయాలి? ఆ వరాన్ని ఇచ్చేది దేవుడు కాబట్టి, అయ్యా పేతురు యోహానులకు ఏ వరం అయితే ఉందో ఆ వరాన్ని నాకు ఇవ్వు అని చెప్పి తాను దేవుని మీద ఆధారపడాలి. దేవునికి తాను ప్రార్థన చేయాలి. కానీ తను ఏం చేస్తా వచ్చాయంటే, తన దగ్గర ద్రవ్యం ఉంది గనుక, వెండి ఉంది గనుక ఆ ద్రవ్యాన్ని పేతురు యోహాను దగ్గర పెట్టేసి, ఈ ద్రవ్యం మీరు తీసుకుని నాకు ఈ వరాన్ని ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాడు. అంటే ఆ వరమును పొందాలని చెప్పి ఆశ తనకుంది. ఆ వరాన్ని పొందేదాని కొరకై దేవుని మీద తాను ఆధారపడకుండా దేని మీద ఆధారపడుతున్నాడు? ద్రవ్యం మీద ఆధారపడతా ఉన్నాడు. ఈ ద్రవ్యం ద్వారా నేను ఈ వరాన్ని సంపాదించుకోగలుగుతాను అని చెప్పి అనుకుని ఆ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి పేతురు యోహాను దగ్గర పెట్టి ఈ వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అంటే దేవుని మీద ఆధారపడకుండా ద్రవ్యం మీద తాను ఆధారపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి ఆ వ్యక్తిని గురించి పేతురు అంటున్నాడు, ఈ నీ చెడుతనము మానుకొనుము అని. ఏంది చెడుతనము అంటే? దేవుని మీద ఆధారపడకుండా దేవుని పక్కన పెట్టేసి డబ్బు మీద ఆధారపడమే చెడుతనము అని చెప్పి ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సందర్భం ద్వారా మరి మనము గ్రహించే విషయం ఏంటంటే, దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడకుండా డబ్బు మీద, ద్రవ్యం మీద ఆధారపడమే చెడుతనం అనే విషయాన్ని మనము గ్రహిస్తూ ఉంటున్నాం. చాలాసార్లు మన జీవితంలో కూడా ఏదైనా మరి అవసరతలు మనం ఉన్నప్పుడు ఆ అవసరతను తీర్చగలిగినటువంటి ప్రభు మీద మనం ఆధారపడకుండా ప్రభువును పక్కన పెట్టేసి ఆ అవసరతను మరి మనకున్నటువంటి డబ్బు ద్వారా మనము తీర్చుకోగలము అని చెప్పి డబ్బును ఆశ్రయించే వారంగా, ద్రవ్యాన్ని ఆశ్రయించే వారంగా ఉంటాము. అదే చెడుతనము అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మన జీవితంలో ప్రభువుని పక్కన పెట్టేసి ప్రభు మీద ఆధారపడకుండా డబ్బుని మనము ఆధారం చేసుకునే స్థితిలో కొనసాగుతూ ఉన్నామేమో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్థితి కలిగి ఉండడమే ప్రియులారా చెడుతనము అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. అలాగే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం. దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపము చేసి చెడుతనం జరిగించిన వాడును నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి. చాలు చూడండి, ఇక్కడ ఈ వచనములో దావీదు అంటున్నాడు, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడును నేనే కదా అని. దావీదు ఏం జరిగించాడు? చెడుతనమును జరిగించాడు. పాపము చేసి చెడుతనమును జరిగించిన వాడుగా దావీదు ఉన్నట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నేను చెడుతనమును చేశానని చెప్పి దావీదే స్వయంగా చెప్తా ఉన్నాడు. పిల్లరా, ఏంది తాను చేసిన చెడుతనము అంటే, మరి మనం గమనిస్తున్నాం ఈ అధ్యాయంలో జనులను మరి లెక్కించిన వాడుగా తాను ఉంటా ఉన్నాడు. జనులను లెక్క పెట్టమని చెప్పి ఆజ్ఞ ఇస్తా వచ్చాడు. ఆ విధంగా ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు లెక్కించబడతా వచ్చారు. జనులను లెక్కించడం అనేది నేరం కాదు, కానీ మరి వేరే ఉద్దేశంతో జనులను లెక్కబెట్టడము తప్పుగా ఎంచబడుతుంది. ఇక్కడ దావీదు జనులను ఏ ఉద్దేశముతో లెక్కబెట్టమని చెప్పి ఆజ్ఞాపించి ఆ విధంగా జనులను లెక్కబెట్టాడు అంటే, ప్రియులారా, నా సైన్యము ఎంత ఉంది అని తెలుసుకుని తాను తన సైన్యాన్ని బట్టి అతిశయించడానికి, అలాగే ఏదైనా యుద్ధం వస్తే ఈ సైన్యము ద్వారా యుద్ధములో జయాన్ని మరి పొందగలను అని తాను సైన్యం మీద ఆధారపడే ఉద్దేశముతో తాను జనులను మరి లెక్కించిన వాడుగా ఉన్నట్లు మనము గమనించవచ్చు. అంటే సైన్యం మీద ఆధారపడే స్థితి తాను కలిగి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. జనులను లెక్కించటను బట్టి దేవుని ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఎందుకంటే దావీదు సరైన విధానంలో జనులను లెక్కించలేదు, వేరే ఉద్దేశంతో జనులను లెక్కించిన వాడుగా ఉన్నాడు. అంటే ఆ సైన్యం మీద ఆధారపడాలి అనే ఉద్దేశము తనలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అంటే దేవుని మీద కాకుండా, దేవునిపై ఆధారపడడం కాకుండా తాను సైన్యం మీద ఆధారపడాలి అనే ఉద్దేశముతో మరి జనులను లెక్క పెట్టించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం.
ప్రియులారా, దావీదు చేసిన చెడుతనం ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని మీద ఆధారపడకుండా జనుల మీద ఆధారపడిన వ్యక్తిగా తానున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. జనులను లెక్కించిన ఉద్దేశంలో మనం ఏం గమనిస్తున్నామంటే జనుల మీద ఆధారపడాలి అనే ఆలోచన తనకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, దావీదులో జనుల మీద ఆధారపడాలనే ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని బట్టి జనులను లెక్కించినటువంటి వాడుగా ఉన్నాడు. తాను ఆ విధంగా దేవుని మీద ఆధారపడము విడిచిపెట్టేసి జనుల మీద ఆధారపడే స్థితిని కలిగి ఉన్నాడు. ఆ స్థితి కలిగి ఉండడమే చెడుతనము. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఎవరైతే ఆధారపడేవారుగా ఉంటారో వారు చెడుతనము చేసిన వారుగా ఉన్నట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ విధంగా దావీదు దేవుని పక్కన పెట్టేసి మనుషుల మీద ఆధారపడే స్థితి కలిగి ఉన్నాడు గనుక దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత జనుల మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, చెడుతనము జరిగించిన వాడును నేనే కదా అని చెప్పి. అంటే దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడే స్థితి ఎవరైతే కలిగి ఉంటా ఉన్నారో వారు చెడుతనము చేసినటువంటి వారు అని చెప్పి ఈ సందర్భం ద్వారా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది, చెడుతనము చేయడము మనం మానుకోవాలి అని చెప్పి. ఏం మానుకోవాలి? చెడుతనము చేయడము మానుకోవాలి. గారడి సీమోను చెడుతనము చేసిన వాడుగా ఉన్నాడు. దావీదు కూడా చెడుతనము జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, గారడి సీమోను దేవుని మీద ఆధారపడకుండా మరి ద్రవ్యాన్ని ఆధారం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. దావీదేమో దేవుని మీద ఆధారపడకుండా మనుషులపై ఆధారపడేవాడుగా తానున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మన జీవితంలో మరి చెడుతనం జరిగించినటువంటి ఆ గారడి సీమోను యొక్క స్థితిలో మనమున్నామేమో, చెడుతనము జరిగించినటువంటి దావీదు యొక్క స్థితిని మనం కలిగి ఉన్నామేమో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. అంటే దేవుని మీద ఆధారపడకుండా ప్రియులారా ద్రవ్యాన్ని మనం ఆధారం చేసుకునే వారంగా ఉంటున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడకుండా దేవుని పక్కన పెట్టేసి మనుషుల మీదనే మన దృష్టి నిలిపి మనుషుల్ని ఆధారం చేసుకునే వారంగా మనం కొనసాగుతున్నామేమో మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి విధానం ఎవరిలో ఉంటుందో వారే చెడుతనము చేసిన వారు అని చెప్పి వాక్యం తెలియపరుస్తుంటుండగా మరి ఇలాంటి స్థితి మనలో ఒకవేళ ఉందేమో మనం పరిశీలన చేసుకుని ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఆ స్థితిని విడిచిపెట్టేసి ప్రియులారా మనం ఎంతో దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. వాక్యలో మనం చూస్తూ ఉంటున్నాం, చెడుతనము చేయడము మానుకోవాలి అని చెప్పి. గారడి సీమోను చెడుతనం చేసిన వాడుగా ఉన్నాడు. దావీదు చెడుతనం జరిగించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా మనలో ఏమైనా మరి వారిలో ఉన్న ఆ చెడుతనము మనలో ఉందేమో పరిశీలన చేసుకుని పరీక్షించుకొని మనం సరి చేసుకోవాలని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి మా దేవ, మేము చెడుతనము చేయడము మానుకోవాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానము కొరకే మీకు స్తోత్రములు. ప్రభువా, మీ మీద ఆధారపడకుండా నాయన డబ్బును ఆధారం చేసుకోవడము, తండ్రి మనుషులను ఆధారం చేసుకోవడమే చెడుతనము అని చెప్పి మీరు తెలియపరుస్తూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. దయగల తండ్రి, మా జీవితంలో నాయన అలాంటి చెడుతనాన్ని విడిచిపెట్టడానికి మాకు మీ కృపను అనుగ్రహించండి. దేవ, మీ మీదనే మేము ఆధారపడి జీవించినట్లుగా మీ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున
ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Please subscribe this channel. Like, share and comment. Praise the Lord.